నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు నీ పేరు? యాదే యాదేనా? ఎట్లుంది రైతుల పరిస్థితి? ఓసారి అట్లా డౌన్ ఉంటుంది, ఓసారి పెరుగు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మాకేమో అనుకునే ఏం వస్తలేవు, డ్రెస్సులు లేవు, ఏది లేదు. రైతు బంధు రైతు బంధు ఇంతవరకు వాళ్ళే మాకు. పర్లేదా? ఇప్పుడు లగచర్ల రైతుల గురించి తెలుసా? భూమి భూమి ఇయ్యమని చెప్పేసి, ఏదైతే భూమి ఇయ్యమని చెప్పేసి పోయినరు వాళ్ళు. మేము ఇయ్యమని తిరగబడ్డందుకు కొంటపోయి జైల్లో పెట్టిండ్రు. అట్లా రైతులను జైల్లో పెట్టాడు కరెక్టేనా? అన్యాయం అది, అన్యాయం అది. ఏమంటారు దీని మీద? దీన్ని కూర్చుండి మాట్లాడుకోవాలి, లేకపోతే ఏదో ఒక పరిష్కారం చేయాలి, కానీ అట్లా లేచుంటారు. రైతులు భూములు ఇవ్వమంటే ఒప్పుకోకపోతే వాళ్ళని తీసుకుపోయిన 40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తున్నారట. ఏమంటారు రైతులను జైల్లో పెట్టాడు? అది కరెక్ట్ కాదు. అది కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఏదో సెటిల్మెంట్. రైతుకు హార్ట్ అటాక్ వచ్చిన రైతును చేతులకు బేడీలేసి ట్రీట్మెంట్ ఇప్పించిండ్రు. అది ఒప్పుకోవచ్చునా? ఒప్పుకోరాదు. అది ఏం చెప్తారు రైతుల గురించి? అది అన్యాయం జరుగుతుంది. అది న్యాయం కావాలంటే మంచిగా మాట్లాడుకొని ఏదన్నా ఒకటి పరిష్కారం చేయాలి. అంటే మీ భూములు ఇయ్యమని గుంజుకుంటే మీరు ఒప్పుకుంటారు? ఎవరు ఊకుంటామమ్మా, ఎందుకు ఊకుంటాము? వాళ్ళు చేసింది కూడా ఆ తిరుగుబాటే, పోరాటం. అవును. ఎట్లున్నది విధానం బాగాలేదు. అది అక్కడ ఏం చేస్తావు? బిజినెసా? ఏం లేదు, మేక పిల్లలు చేస్తున్నా అంత ఆకు ఎత్తుకపోతా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ ఏం పాలన పోనీ. అయ్యో పోనీ చెప్పే. అయ్యో నీకు వచ్చింది చెప్పరాదు? అది మంచిది కాదు. ఎట్లా మంది అంతా నన్ను మొన్న 5-6 లక్షలు నాశనం చేసి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగానే ఉంది కదా. కాంగ్రెస్ పాలన అన్ని తీసేసుకుంటా, ఆటోలు వద్దంటుండంట. చూద్దాం ఎంతవరకు వస్తుందో. వస్తున్నాయి 2500, 4000 పింఛను. వస్తలేవా? అంతేనా? ఎట్లుందంటే ఏం చెప్తావు? అదే 2000 పింఛన్ వస్తుంది. 2016 రూపాయలు చేయలే. ఇంకా నా పేరు సెడ్రాకు. ఏం చేస్తావు నువ్వు? కూరగాయలు అమ్ముతా. ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? అట్లా ఉన్నది. రైతు బంధు పడుతుంది అంటున్నా? రైతు బంధు ఏమున్నది, ఎన్నో పడకాడ 4 పడుతూ కొంతమంది పడతలేదు. వచ్చడానికి వస్తుంది, పోయడానికి పోతుంది. పింఛన్ 2 నెలలకు ఒకసారి 1 నెల వస్తుంది అంతే. పింఛన్ కూడా ఉన్న కాడికే వస్తుంది, ఎక్కువ ఏం లేదు. ఏం పెంచలేదు. 2000 ఈ నెల పోతే వచ్చే నెల పడతాయి. రెగ్యులర్ లేదు. ఉన్న పింఛన్ కూడా వస్తలేదు సరిగా. ఏమున్నా చెప్పేది రోడ్ల మీద అంతే ఉంటుంది. చేలు చాపుకోవాలి, కూర్చోవాలి. 1 రోజు తీసుకుపోవాలి, 3 రోజులు అమ్ముకోవాలి. అది అప్లపాలే కానీ వచ్చే లాభం ఏం లేదు. రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిండ్రు. రైతుల బేడీ వేసి అంటే వచ్చిన కాడ చేస్తారు. టమాటాకు ఉంటే ఉల్లిగడ్డ పిరం ఉంటుంది, ఉల్లిగడ్డ పిరం ఉంటే టమాటాకు. ఇప్పుడు కూరగాయలు మస్తు పిరం ఉన్నాయి. ఆడ పోయినాక 30 రూపాయలు పావు కిలో, అర్ధ కిలో అంటే కూడా తీసుకుంటలేరు వాళ్ళు. అది తీసుకుపోయినా కూడా వేస్ట్, రోడ్డు మీద బాగా పోసుకోవాలి. అవు మరి ఆయన పరిపాలన నడుస్తున్నది కాబట్టి అట్లా జబర్దస్త్. అది దౌర్జన్యం. అది చేయదు కదా, చేయదు కదా, చేయదు కదా, అట్లా చేయదుగా మేడం. వచ్చింది జైల్లో వచ్చి బేడీలు వేసి తీసుకుపోయారు. అది దౌర్జన్యం. అది ఒప్పుకోవద్దు కదా, తప్పది. ఏం చెప్పినా వేస్ట్. అది మేము చెప్తున్నాం కదా, ఆడ నాటేసి పెట్టి బయటకు వచ్చినా కానీ నీళ్ళు ఆడలేవు. పోయినా కానీ మా ఎరుకు మందు కావాలి చేయాలన్నా కానీ అప్పుడు చేయాలి, లేదు. మా పంట పడినాక ఇస్తామన్నా కానీ అది వేస్ట్. అది అంతలేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లా? పరిస్థితి ఏంది, వాళ్ళు దౌర్జన్యం. అది అంతే, పరిస్థితి ఏం లేదు. సరుకులు లేకపోతే కూడా దౌర్జన్యం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన రైతు కూడా చేయాలంటే కూడా కష్టమే. అది ఏంది కాంగ్రెస్ వాళ్ళని ఏం చేస్తాడు బిడ్డ? ఏమన్నా చేస్తుండా? అన్ని అని పొంద చేస్తాడు. అన్ని ఏం చేస్తాడు? 6 గ్యారంటీలు అని ఒప్పుకొని ఒక్క గ్యారంటీ అమలు చేసిండా? పిరి బస్ ఇంటికి పట్టుకొని గుద్దుకొని తనుకోనిక మరి ఎంత? మన గురించి అని బొంద గురించి పెట్టుకున్నాడు. అన్ని బద్మాష్ మాటలు అన్ని. ఎక్కడి ఎవడిచ్చిండు? గాడిస్తున్నాడు. మా ఇంట్లో పించలేదు, ఇంతవరకు ఏది లేదు, ఏది లేదు. ఏదిరా కాదే మోసపోయినందుకు మంచిగా ఇచ్చిండు. 500 5 కూడా లేవు. ఎవడాడు దొంగ
కొడుకు అన్న బొద్దలు ఆడిండు మంచి కచ్చిరి మీద కూర్చుందాం అని కూర్చున్నాడు అంతే ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు ఇప్పుడు రైతులు మా భూములు ఇయ్యమని కొట్లాటకు దిగింది కొట్లాడంటే పాపం వాళ్ళు ఏమనలే మర్రబడ్డందుకు గొంటపోయి 30 మంది రైతులను జైల్లో పెట్టిండు గట్ట సాగించుకుంటున్నాడు ఇక మళ్ళీ వస్తానా ఇక 40 రోజులు అవుతుంది ఏం చెప్తావు పాపం వాళ్ళని అట్లా జైల్లో పెట్టచ్చు కాదు ఇక మళ్ళీ వస్తానా ఇప్పుడే సాగించుకుంటా అని సాగించుకుంటుండు అంతే ఇక మళ్ళీ రాడా గాడు ఇక రాడు ఇక రైతుల మీద సాగించుకుంటే చెప్పు దెబ్బల పాలైదామంటారా సాగించుకుంటుండు పాపం మొన్న రైతుకు హార్ట్ అటాక్ వచ్చింది అది బేడీలు వేసే హాస్పిటల్ దవాఖానకు తీసుకొచ్చింది అది లంగా మాట్లాడు బాధ మాట్లాడి బోకర్ మాటలు మాట్లాడి వచ్చిండు అంతకు మించి అయితే ఏం లేదు అంతేరా అంతకాకుండా ఏంది ఏం చేసిండు చెప్పు 6 గ్యారెంటీలకు ఒక్కడు మంచిగా చేసినని చెప్పు వన్ ఒక్కటి మంచిగా లేదు అయితే ఒక్కటి మంచిగా లేదు అసలు మళ్ళా రాడాడు ఇక ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్న సాగించుకున్నాడే ఇక ఏదో సాగించుకొని పటాసోకం మా అంటే తెల్లాడుతూనే పొద్దుకుతూనే ఉంది ఇంకా 4 సంవత్సరాలు అయితే మళ్ళీ పోతాడు 7 సిప్పలని దేవులాడుకొని పోతాడు సిప్పలు తప్పకుండా దేవులాడతాడు ఇప్పుడు అని చెప్పు ముఖం అయింది ఇంతమంది అంటుంటే ఎందుకు ఆడు పాపాచం ఏలెందుకు ఏలకెందుకు ఒక్కటి అన్నా ఆయన అంటుండు కదా కేసీఆర్ అరెస్ట్ చేపిస్తా కేటీఆర్ అరెస్ట్ చేపిస్తా అనుభవంతో చేపిస్తాడు ఆడేం చేపిస్తాడు 96 మాట మాట్లాడతాడు నడతాయారా అది కాని పని అది మాటలు మాట్లాడి నా సోటు గుద్దుడు పోయినా గుద్దుతివి గుద్దితే అన్న పాయితో పోయిందా దక్కించుకుంటుండా మళ్ళీ ఎందుకు పడ్డది ఇప్పుడు ఎక్కడిదిరా ఇప్పుడు సంవత్సరం అయిపోయా రైతు బంధు లేదు ఏ బంధు లేదు ఇక మళ్ళా రాడు ఇక ఏదో సాగించుకొని 3 ఏళ్ళే కదా ఇక ఇప్పుడు ఏడాది పోయింది ఏడాది అయితే ఓట్లు ఇక 3 ఏళ్ళు 3 ఏళ్ళకు మురుగుతాడు పోతాడు కాదు అయ్యో 6 అతకాలంటే మానసంటులకు గ్యాస్ అది ఇది అని ఏదో మోసపోతుంది ఏత్తిమి గ్యాస్ లేదు 2500 లేవు పింఛన్ కూడా సరిగ్గా ఈ నెలకు ఆ నెల ఆ నెలకి ఈ నెల తులం పాడుగాను తులం ఎక్కడికి ఇవి అయితే చేయమని రాదు ఇంకా తులం కాడికి పోతున్నావు అని మోకం కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు మీ మత 25 కాదురా 2500 లేవు వాడు ఇంకా తులం బంగారం పెట్టి పెళ్లిళ్ళు చేసి పేరంటాలు చేస్తాడు ఆయన పొందో చేస్తాడు పేరుకుంటే యాదగిరమ్మ నేను కూరగాయలంతా ఆగమున్నదమ్మా ఆగం బరాబర్ కనపడుతుందిరా ఆ కేసీఆర్ అప్పుడు మంచిగా ఉండే టీఆర్ఎస్ ఏం చేసినా అందరికి ఎవడు ఏం చేస్తున్నా అని ఆలోచించేది ఈవిడేం లేదు ఏమైనా దోసుకున్నాడు అంతే అన్ని దింపుతాడు కథం బయట పంపుతాడు ఏమనంటే కేజీ పెడతాడు అది ఎంత ఏమైనా ముచ్చాడా ఏమైనా ఉంటే చేసిన అప్పులుంటే కట్టినోడు మొగదనం అంటారు కట్టి చూపెట్టాలి తప్పులు అదే మరి అన్ని చేస్తానా అని చేయకముందే చేసినా అని చెప్తున్నాడు నేను అన్ని ఇచ్చినాను ఇప్పుడు ఆ ఉన్నోడికి లేనోడికి అందరికి ఇవ్వాలి ఇలా 10 మందికి ఇచ్చి 10 మందికి ఇవ్వకపోతే ఏమంటారు వాడు తిరుగుతూనే ఉంటాడు కదా మరి ఏం లాభం అది ఎంత న్యాయమైన ముచ్చడా ఇప్పుడు వాళ్ళు లగచర్ల కంపెనీ పెడతా అన్నాడు రేవంత్ కంపెనీ పెడతా అంటే రైతులు భూములు ఇయ్యన్నందుకు 30 రైతులను కొట్టపోయి జైల్లో పెట్టిండు మరి వాళ్ళు 35 రోజులు మరి ఎట్లా వాళ్ళు తిరుగుతారా ఏం న్యాయమైన ముచ్చడా అట్లా జైల్లో పెట్టచ్చునా తప్పు కదా మరి ఆయనకే న్యాయం అనిపించాలి అది ఆయనకు నాన్న రాంగే చాలా రాంగు అందరు తిరుగుతాను ఇంతమంది కూలీలు 10 తిన్నామంటే లేకుండా తిరుగుతాను మరి ఏంది ఎంత న్యాయమైన ముచ్చాడా ఆయన చేసిన పని ఏం చక్కగా గుండె నొప్పి వచ్చింది రైతుకు చేతులకు బేడీలు పెట్టి దావకన తోలుకపోయిండు అది వాళ్ళ గుండె నొప్పి వచ్చినాడు తెంకపోతాడా మరి తల్లిదండ్రి ఎంత బాధపడతాను చూడని తల్లిదండ్రులు మరి ఏం న్యాయమైన ముచ్చాడా అది అంతా చెడిపోయిన ముచ్చాడా ఇది ఏం పని మళ్ళీ ఏమనంటే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేసుకుంటాను కాంగ్రెస్ అనేది ఇక్కడ ఉండదు మళ్ళా